వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న ఒక్కసారిగా కాంచన ఇంటికైతే వస్తుంది. ఇక డాడీ, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నీ కూతురు ఈ ఇంటి కోడలవడం ఏంటి? అత్తకి నువ్వు ఇచ్చిన మాట నెరవేరడం ఏంటి? నేను ఇంటికి కోడల్ని కాదు కదా, అలాంటప్పుడు నువ్వెలా ఆ మాట అంటావు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సు జోష్న చాలా సీరియస్గా లోపలికి వస్తుంది. చెప్పు డాడీ, నీ కూతురు నేను, అలాంటప్పుడు నేను ఈ ఇంటి కోడలి కానప్పుడు నువ్విచ్చిన మాట ఎలా నెరవేరినట్టు? చెప్పు డాడీ, మీ ఇద్దరు వేయంకులు ఎలా అయినట్టు అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న శివన్నారాయణ, జోస్నా నువ్వెప్పుడొచ్చావు, అయినా ఎందుకొచ్చావు ఇక్కడికి అని వెనకాలనే డాడీ అలాగే నువ్వు ఇక్కడికి వెళ్ళారని గ్రాని చెప్పింది. నాకు కూడా అతను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నేను వచ్చేసరికి డాడీ ఇలా మాట్లాడటం విని నచ్చలేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. తాత, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా, మరి నువ్వేంటి మాట్లాడవు అని వెనకాలనే ఇక శివనారాయణ, దశరథ నువ్వు ఆ మాట ఎందుకన్నావో నాకు కూడా అర్థం కాలేదు. దీపా ఈ ఇంటి కోడలు, కాంచన నువ్వు మాట ఇచ్చి కోడలు నిజమే, మరి నువ్వు ఆ మాట ఎలా అన్నావు అని వెనకాలనే ఇక కార్తీక్ అలాగే దీప ఒక్కసారిగా ఏం మాట్లాడతాడు బావయ్య అని షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక జోస్న కూడా అలాగే చూస్తూ ఉంటే ఇంతలోకి దశరథ, అయ్యో ఏంటి కాంచన, నీకు ఇంకా అర్థం కాలేదా? దీప నా కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా జోస్న అలాగే దీప కార్తీక్ షాక్ అయిపోతారు. ఇక కాంచన, ఏంటని అని వంటుంది అని వెనకాలనే దీప నా కూతురమ్మా, నా కూతురు కాబట్టే కదా నేను కూర్చొని దీపకి కన్యాదానం చేశాను. అలాంటప్పుడు దీప నా కూతురు అయినట్టే కదా, నువ్వు నా బియ్యంకురాలివే కదా, మనం ఇచ్చుకున్న మాట నిజమైనట్టే కదా అని అంటాడు. ఒక్కసారిగా కాంచన, అన్నయ్య నువ్వంటుంది అదా? అవును అని వెనకాలనే ఇక జోస్న, డాడీ మాటలు వింటూ ఉంటే ఖచ్చితంగా డాడీకి నిజం తెలిసేమో అనిపిస్తుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు అని జోస్న అనుకుంటూ ఉంటే ఇక కాంచన, అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే, నేను అప్పుడు నీ దగ్గర మాట తీసుకున్నాను. కానీ నా కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాక నేను ఇచ్చిన మాట తప్పాను అనుకున్నాను. కానీ దీపకి ఎప్పుడైతే నువ్వు వదిన కన్యాదానం చేశారో నిజంగానే నేను ఇచ్చిన మాట నెరవేరిందని ఆ రోజు నా మనసు అనిపించింది అన్నయ్య. ఇప్పుడు నువ్వు ఇలా చెప్తూ ఉంటే నిజమేమో అని ఇంకా నాకు అనిపిస్తుంది అని వెనకాలనే జోస్న మనసులో, నిజమే అత్త, నువ్వు డాడీ ఇచ్చిన మాట నిజమైంది, దీపే నీ కోడలైంది అని చెప్పేసి జోస్న అనుకుంటుంది. ఇక దశరథ, అవును కాంచన, ఆ భగవంతుడికి నిజం ఏంటో తెలుసు, అందుకే ఎవరికి ఎవరితో ముడిపెట్టాలో బాగా తెలుసు. అందుకే జోష్నతో కార్తీక్ పెళ్లి చేయాలని మనం అందరం అనుకున్నా కార్తీక్తో నా కూతురు మెడలోనే తాళి కట్టేలా చేశాడు ఆ భగవంతుడు అని వెనకాలనే జోస్న, డాడీ అంటే నిజానికి షింక్ అయ్యేటట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక అక్కడే ఉన్న శివనారాయణ, దశరథ నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో సుమిత్రకి ఏమవుతుందనన్న భయంతో నువ్వు విలవిల్లాడిపోతూ ఉండేవాడివి, ఎప్పుడు ఎలా ఉండేవాడివో కూడా చెప్పలేకపోయాను. కానీ నిన్ను ఇలా చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అని వెనకాలనే ఇక కాంచన, అవునన్నయ్య, వదినకి బాగా లేనప్పటి నుంచి నీ మొహం చూడటానికి కూడా నా మనసు ఒప్పుకోలేదు. కానీ ఈరోజు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం అంతా నా కూతురు వల్లే అమ్మా. అవును, నా కూతురు ఉండగా సుమిత్రకేమీ కాదన్న ధైర్యం నాకు వచ్చేసింది. అందుకే ఇక నాకు ఏ సమస్య, ఏ భయం లేదు. నా కూతురే సుమిత్ర ప్రాణాలని కాపాడుతుంది అని వెనకాలనే అక్కడే ఉన్న జోస్న ఇంకా జోస్న ఒక్కసారిగా, నిజమే, డాడీకి ఈ విషయం తెలిసినప్పటి నుంచి సంతోషంగా ఉన్నారు. కానీ ఒకవేళ నిజంగానే మమ్మీ ఆపరేషన్ సక్సెస్ అవ్వకుండా మమ్మీకి నా బోన్ మ్యారో సరిపోకపోతే, మమ్మీ చనిపోతే అప్పుడు ఏంటి అని అనగానే ఒక్కసారిగా పక్కనున్న దీప జోస్న చంప పగలగొడుతుంది. అది విని అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జోస్న, దీప అని వెనకాలే, ఏంటి జోస్న, ఎందుకలా అరుస్తున్నావు? నా కోడలు మంచి పని చేసింది. నువ్వు వాగిన వాగుడికి నాకే నిన్ను చంపదెబ్బ కొట్టాలనిపించింది. నా కోడలా పనిచేసి చాలా మంచి పని చేసింది అని వెనకాలనే ఇక శివనారాయణ, జోస్న ఎలాంటప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా అని వెనకాలనే ఇక దీప, చూడు, సుమిత్రమ్మకి ఏమీ కాదు, సుమిత్రమ్మ బ్రతుకుతుంది అని వెనకాలనే దశరథ, అవునమ్మా, నువ్వు ఉండగా సుమిత్రకి ఏమీ కాదు అని అంటాడు. ఇక కార్తీక్, వచ్చిన పని అయిపోయిందిగా, ఇక బయలుదేరలు జోస్న అని అంటాడు. బావ చూస్తూ ఉంటే బావకి నిజం తెలిసే ఇదంతా చేస్తున్నాడో అనిపిస్తుంది. అనవసరంగా ఇక్కడికి వచ్చాను.
ఈ దీప చేతిలో చెంప దెబ్బ తిన్నాను. ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అసలు ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే హాస్పిటల్లోనే తెలుస్తుంది. అవును అని చెప్పేసి జోష్న సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కాంచన, ఇది ఎదిగితే ఎదిగింది కానీ నాన్న, దీనికి ఎక్కడ ఏం బాగాలో తెలీదు. అసలు వదిన ఆపరేషన్ అయ్యే వరకు ఇది ఎలా ఉంటుందో కూడా తెలీదు. కార్తీక్ చెప్పాడు, 2 సార్లు ఇంట్లోంచి పారిపోయిందంట కూడా. ఏంటి నాన్న దీని బుద్ధి? అది ఏం చేయాలనుకుంటుంది అసలు? దీన్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఇది నిజంగా మా వదిన సొంత కూతురేనా అనిపిస్తుంది అని వెనకాలనే దశరథ కరెక్ట్గానే చెప్పింది కాంచన. సుమిత్రకి కన్న కూతురు దీప కాబట్టే జోష్న మాటలు అలా ఉన్నాయి. అందుకే కదా ఇంకా జోష్నకి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని చెప్పేసి దశరథ అనుకుంటాడు. ఇక శివనారాయణ అలాగే టైంకి వచ్చారు, భోంచేసి వెళ్ళండి అని చెప్పేసి ఇక అనసూయ అంటుంది. ఇక అందరూ కూడా తప్పకుండా ఈరోజు ఇక్కడే భోంచేస్తాము అని చెప్పేసి అంటాడు. ఇక దశరథ, అమ్మ దీప, ఉదయం నుంచి బాగా అలసిపోయావు, వెళ్ళి విశ్రాంతి తీసుకో అమ్మా. కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలంటే నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. అసలే నువ్వు ఆపరేషన్ కూడా చేయించుకోబోతున్నావు అని అనగానే కాంచన, అన్నయ్య ఏమంటున్నా నువ్వు? దీప ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా కార్తీక్ అంటే, మమ్మీ, మావయ్య దీపకి బిడ్డ పుడితే ఆపరేషన్ ఏమైనా జరిగిద్ది కదా అలా మాట్లాడుతున్నాడు. అవునా? ఇంకా అన్నయ్య ఎందుకు అలా మాట్లాడా అనుకున్నాను. ఇంకా దీప అలాగే కార్తీక్ ఎక్కడ మావయ్య నిజం చెప్పేస్తాడని చాలా కంగారు పడ్డాను. నిజం చెప్పలేదు అని చెప్పేసి అనుకుంటూ ఇక దశరథని పక్కకు లాగుతారు. ఇక దశరథ, ఏంటల్లుడు, ఎందుకు నన్ను పక్కకు లాగావు? మావయ్య ఏమైంది నీకు? నువ్వు చెప్పే టెన్షన్కి నిజం చెప్పేస్తామేమని భయం వేస్తుంది. ఎలా చెప్తానరా? నా కూతురు మీద నేను ఒట్టేశాను. అంత తేలిగ్గా నేను నిజాన్ని బయట పెట్టను అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే చాలా ఆవేశంగా కారుతో వెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఏం జరిగిందో అర్థం కావట్లేదు. చూస్తుంటే అంతా నాకు అవును, నాకే అనుమానంగా అనిపిస్తుందా? లేదంటే నేను నిజంగానే దశరథ కూతున్నా, నేను దశరథ కూతున్నా, లేదంటే దాసు కూతున్నా? నాకు తెలియాలి అంటే నేను బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అవును, గ్రానీని వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయిస్తే నిజమేంటో తెలుస్తుంది. అవును అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక ఇంటికైతే వస్తుంది. రాగానే పారిజాతం ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అవును, నిజంగానే బస్టాండ్లో దొరికిన పిల్ల దీప అయ్యుంటే, దీపే నా సొంత మనవరాలైతే, అమ్మో, అదే నిజమా? ఒకవేళ అదే నిజమయ్యి నా కొడుకు దాసు అలాగే జోష్న కలిపి నాటకాలు ఆడుతున్నారా? దీప ఎవరో నీకు తెలుసా అని జోష్న అంది. ఇవన్నీ కూడా వింటూ ఉంటే దీప నా మనవరాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జోష్న అక్కడికి వస్తుంది. గ్రాని, అర్జెంటుగా నీతో పనుంది, రా బయటికి వెళ్దాం. నేనెక్కడికి? నిన్ను నమ్మి నేను రాని? నా కొడుకుని కిడ్నాప్ చేసినట్టే నువ్వు నన్ను కూడా కిడ్నాప్ చేస్తావు. అవును మరి, నిన్ను కిడ్నాప్ చేస్తే తాత ఒక 10 కోట్లు ఇచ్చి తీసుకెళ్తాడు. అందుకే మరి నిన్ను కిడ్నాప్ చేయాలి. ఏయ్, ఏంటి ఎక్కువ అవుతున్నావు? ఎక్కువ అవ్వడం కాదు, నేను మనవరాలంటే నువ్వు నమ్మట్లేదుగా, అందుకే వెళ్ళి మన ఇద్దరం బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం. అప్పుడు నీకే తెలుస్తుంది నేను నీ మనవరాల్ని కాదో అవునో. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? గ్రాని, నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు, నేను చెప్పేది నిజం. నిజంగానే నేను నీ మనవరాల్ని, దాసు కూతుర్ని అని వెనగాలనే నువ్వెన్ని చెప్పినా నేను నీ మాయ మాటల్ని నమ్మని అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న, అయ్యో గ్రాని, మరి నిజం ఎలా తెలుస్తుంది? గ్రాని, బావ ఏదో చేస్తున్నాడు, అలాగే డాడీకి కూడా నిజం తెలిసిపోయింది. ఇంకా చెప్పాలి అంటే ఈ కొన్ని రోజుల్లో మన ఆటలన్నీ కూడా ముగిసిపోతాయి. మన ఇద్దరం బయటకి వెళ్ళిపోయే రోజు దగ్గరలోనే ఉంది. నా మాట విను గ్రాని, నోరు ముయ్యవే. దశరథ కూతురా, సుమిత్ర కూతురా, ఇంకా నువ్వు చెప్పే మాయ మాటల్ని నిన్ను నమ్మను. ఇప్పుడు నేను ఆలోచించేది నా మనవరాల గురించి. నాకెందుకనో దీపే నా మనవరాలేమో అనిపిస్తుంది. గ్రాని, అవునే, దీప నా మనవరాలేమోనని నాకు అనుమానంగా ఉంది. కానీ దాసుగాడు దీపే నా మనవరాలు అయితే అప్పుడు చెప్తాడు కదా. వాడు చెప్పలేదు అంటే నీ దీప నా మనవరాలు కాదా? నా అనుమానం ఇప్పుడు అది. ముందు నా మనవరాల గురించి నేను తెలుసుకోవాలి అని వెనకాలనే గ్రాని బాగానే గెస్ చేసింది. అయినా దాసు నిజంగానే దీప తన కూతురు అయినప్పుడు గ్రాని ముందు నిజం చెప్పచ్చుగా. చెప్పట్లేదు అంటే ఖచ్చితంగా దాసు నిజం చెప్పేశాడు. ఇప్పుడు నేను హారిక హాస్పిటల్కి వెళ్ళాల్సింది. గ్రానిని చూస్తుంటే వచ్చేలాగా లేదు. నేనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి జోష్న అయితే ఇక హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇంకా ఒక పక్కన దశరథ అలాగే అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. ఇక దశరథ అయితే దీప పక్కనే కూర్చుంటాడు. ఇక దీపకి, దీప
ఈరోజు నేనే నీకు భోజనం తినిపిస్తానమ్మా అని చెప్పేసి ప్రేమగా భోజనాన్ని తినిపిస్తూ ఉంటే కాంచన శివనారాయణ షాక్ అయిపోతారు. దశరథ, ఏమైంది నీకు? దీపని ఉదయం నుంచి చూస్తున్నాను. ఏదో సొంత దగ్గర మనిషి నీ కూతురులాగే చూస్తున్నావు. ఇప్పుడు కూడా భోజనం తినిపిస్తున్నావు. ఇదంతా చూస్తుంటే నాకు విచిత్రంగా ఉంది. ఏమైంది దశరథ అని వెనకాలనే, ఏం లేదు నాన్న, కొన్ని నిజాలు తెలిసినప్పుడు మనసుకి సంతోషంగా ఉంటుంది, అందుకే ఇలా చేస్తున్నాను అని అంటాడు. ఇక కార్తీక్, అత్తకేమీ కాదని తెలిసింది కదా మావయ్యకి, అందుకే దీపని ప్రేమగా చూసుకున్నారు. దీప మావయ్యకు కూతురు లాంటిదే అని చెప్పాడు కదా అని కార్తీక్ మేనేజ్ చేస్తాడు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే హారిక హాస్పిటల్కి అయితే వస్తుంది. ఇక అక్కడే ఉన్న ల్యాబ్లో ఉన్న అతను మనిషి దగ్గరికి వెళ్ళి, చూడండి, ఈ హాస్పిటల్లో ఎవరైనా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఆ రిపోర్ట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి అని వెనకాలే, అదేంటి మేడం, మీరైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే చేయించుకోండి, కానీ రిపోర్ట్స్ గురించి అడుగుతున్నారేంటి అని వెనకాలే. ఇక జోష్న, చూడు, ఇదిగో ఈ అమౌంట్ తీసుకొని ల్యాబ్లో రిపోర్ట్స్ ఎక్కడ ఉంటాయో నువ్వు చెప్తే ఈ అమౌంట్ నీకు ఇస్తాను అని వెనకాలనే, మేడం అవునా, సరే ఇటు ఇవ్వండి అని చెప్పేసి జోష్నని తీసుకొని ఇక అతను ల్యాబ్ దగ్గరికి వెళ్తాడు. ఇదిగోండి మేడం, ఎవరైనా ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ ల్యాబ్లోనే ఉంచుతాం అని వెనకాలనే. ఇక జోష్న, లాస్ట్ వీక్ జరిగిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి? ఇదిగోండి మేడం, ఈ కబోర్డ్లో ఉన్నాయి అని వెనకాలనే. ఇక జోష్న, అయితే ఖచ్చితంగా ఇక్కడే నా రిపోర్ట్ ఉంటుంది, తెలుస్తుందిగా అని చెప్పేసి ఇక జోష్న ఇక ఆ కాంపౌండర్ని అక్కడే నిలబెట్టి రిపోర్ట్స్ అన్నీ వెతుకుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడ దీప రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ని చూసిన జోష్న, ఇదేంటి దీప రిపోర్ట్ ఇక్కడుంది, దీప కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకుందా, అంటే దీప బ్లడ్ టెస్టే మా మమ్మీకి మ్యాచ్ అయిందా, డాక్టర్ హారికకి ఇదంతా తెలిసే కావాలని ఇలా చేస్తున్నారా అని చెప్పేసి ఇక జోష్న అయితే అక్కడున్న కాంపౌండర్కి రిపోర్ట్ ఇచ్చి, ఈ రిపోర్ట్ని ఏముంది అని అనగానే, మేడం, సుమిత్ర గారు అలాగే దీప వీళ్ళిద్దరి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్టు రిపోర్ట్ మేడం ఇది అని వెనకాలే. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. అంటే నా అనుమానం నిజమైందనమాట. బావకి దీపకి నిజం తెలుసు. వాళ్ళు మమ్మీని బ్రతికించడం కోసం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు హారికకి. ఆ బ్లడ్ శాంపిల్స్తోనే హారిక సుమిత్ర కూతురు దీపని కాపాడుతుందని చెప్పింది. అంటే బావ, డాడీ, దీప కలిసి కొత్త ఆట మొదలు పెట్టారన్నమాట. ఇప్పుడు నేను ఏ రకంగా దీంట్లోంచి బయటపడగలను? నేనేం చేస్తే దీని నుంచి బయటపడతాను? నిజం తెలిసిపోయినాక ఇప్పుడు నేనేం చేయాలి? డాడీకి కూడా నిజం తెలుసా? అసలేమీ అర్థం కావట్లేదే అని చెప్పేసి జ్యోత్స్న ఇక కాంపౌండర్కి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హారిక ఇక జ్యోత్స్నని చూస్తుంది. వెంటనే కాంపౌండర్ దగ్గరికి వచ్చి, తనేంటి ల్యాబ్ నుంచి వెళ్తుంది అని అనగానే, మేడం అది అని అంటూ ఉంటే, ఆ డబ్బులేంటి? అంటే నువ్వు జ్యోత్స్న డబ్బులకి అమ్ముడుపోయావా? సారీ మేడం, ముందు నువ్వేం చేసావో చెప్పు. తనొచ్చి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ని అడిగారు. ఇక బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ని చూశాక వెళ్ళిపోయారు అని వెనకాలనే హారిక, అంటే జ్యోత్స్నకి దీప గురించి నిజం తెలిసిపోయిందన్నమాట. ఇప్పుడు జ్యోత్స్న ఏం చేస్తుంది? వెంటనే ఈ విషయం గురించి కార్తీక్తో చెప్పాలి అని చెప్పేసి హారిక ఇక కార్తీక్కి ఫోన్ చేస్తుంది. ఇక కార్తీక్, హారిక గారింటి ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి పక్కకి వెళ్తాడు. ఇక హారిక, కార్తీక్ నీతో ఒక విషయం చెప్పాలి అని వెనకాలనే. ఇక దశరథ కూడా కార్తీక్ వెనకాలే వెళ్తాడు. హారిక గారు ఎందుకు ఫోన్ చేశారని అని వెనకాలనే. చెప్పండి మేడం అని వెనకాలనే. కార్తీక్, అది జ్యోత్స్న హాస్పిటల్కి వచ్చింది. జ్యోత్స్న హాస్పిటల్కి వచ్చిందా? మీతో ఏమైనా మాట్లాడిందా? లేదు, కానీ జ్యోత్స్న మా ల్యాబ్లో ఉండే కాంపౌండర్కి డబ్బులు ఇచ్చి ల్యాబ్లోని రిపోర్ట్స్ని చూసింది. దీప బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ అయిన విషయం ఇప్పుడు జ్యోత్స్నకి తెలిసిపోయింది. అంటే నేను దీప గురించి చెప్పానన్న విషయం కూడా జ్యోత్స్నకి అర్థమైపోయింది. ఇప్పుడు జ్యోత్స్న ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం చేస్తుందో, అందుకే నీకు కాల్ చేశాను అని వెనకాలే. అవునా మేడం, తెలియడం మంచిదే అయిందిలేండి. ఇప్పుడు జ్యోత్స్న ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు, ఏమీ చేయలేదు. డైరెక్ట్గా మిమ్మల్ని అడగను కూడా అడగలేదు. నేనంతా చూసుకుంటానే మేడం, మీకేమీ ప్రాబ్లం ఉండదు. కార్తీక్, సుమిత్ర గారిని కాపాడటం కోసం నువ్వు ఇంత చేస్తున్నావు, కానీ ఈ జ్యోత్స్న సుమిత్ర గారి కన్న కూతురు కాదన్న విషయం నువ్వు ఇంట్లో వాళ్ళకి త్వరగా చెప్పాడమే బెటర్. సరే కార్తీక్ అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక దశరథ, ఏమైంది కార్తీక్, జ్యోత్స్న హాస్పిటల్కి వెళ్ళిందంటున్నావు? అవును మావయ్య, జ్యోత్స్నకి ఇక్కడ జరిగేదంతా చూసి అనుమానం వచ్చింది. హాస్పిటల్లో ఏదో జరిగింది, నిజం తెలుసుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళింది. కాంపౌండర్కి డబ్బులిచ్చి దీప బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర అత్తకి మ్యాచ్ అయినాయి అన్న విషయాన్ని తెలుసుకుంది. హారిక గారు ఆ రిపోర్ట్స్ వల్లే అలా చెప్పారని కూడా అర్థమైపోయింది. అంటే జ్యోత్స్నకి క్లారిటీ వచ్చేసింది. ఇక జ్యోత్స్న దీప మీద ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది, నిజం ఎవరికి తెలియకూడదని. కానీ నీకు నిజం తెలిసిపోయింది కదా, నా కూతురి జోలికి వస్తే జ్యోత్స్నని వదిలిపెట్టను.
మావయ్య నువ్వు ఇలా ఆవేశపడమాకు. ఇప్పుడు జోష్న డైరెక్ట్గా అటాక్ చేయదు, ఇండైరెక్ట్గానే చేస్తుంది. ఇండైరెక్ట్గా జోష్న అటాక్ చేయకముందే మనం ఇక కార్తీక్ అయితే దశరథతో ఏదో చెప్తాడు. ఇక దశరథ, కార్తీక్ అలాగే చేస్తాన్రా, నా కూతురి కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పేసి ఇక దశరథ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోకి జోష్న అయితే ఇంటికి వస్తుంది. ఇప్పుడు నాకు అంత అర్థమైంది. బావకి నిజం తెలిసిపోయింది. దాసు బావతో నిజం చెప్పేశాడు. దీప బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి మమ్మీని కాపాడుకోవడం కోసం బావ అన్నీ ప్లాన్ చేసేశాడు. కానీ ఇప్పుడు నన్నెందుకు అందరి ముందు ఇరికిస్తున్నాడు? అంటే నిజాన్ని నా అంతటి నేను బయట పెట్టాలని బావ ట్రై చేస్తున్నాడు. కానీ నేను అంత ఈజీగా నిజాన్ని బయట పెట్టనుగా. బావా, నువ్వు దీపతో బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యేలా చేశావు. కానీ మమ్మీని దీప కాపాడదు. అలా కాపాడకుండా నేను చేస్తాను. అవును, మమ్మీ బ్రతుకుంటేనే కదా నువ్వేదైనా చేసేది అని చెప్పేసి జోష్న అయితే ఇక సుమిత్ర గదిలోకి వెళ్తుంది. సుమిత్ర నిద్రపోవడం చూస్తుంది. మమ్మీ పడుకుంది. మమ్మీ, ఇప్పుడు నీ గురించి నేనేం చేస్తానో చూస్తావుగా అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక మెట్ల మీద నుంచి నడుస్తూ వస్తూ ఒక్కసారిగా మమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ మెట్ల మీద పడిపోయినట్టు నటిస్తుంది. ఇక అది విన్న సుమిత్ర ఒక్కసారిగా జ్యోత్స్న అంటూ నిద్రలోంచి లేచి జ్యోత్స్న, జ్యోత్స్న, అమ్మ జ్యోత్స్న అంటూ పరుగు పరుగున వస్తూ ఉంటే కావాలని జ్యోత్స్న అక్కడ ఆయిల్ని పోస్తుంది. ఇక సుమిత్ర చూసుకోకుండా ఒక్కసారిగా ఆయిల్ మీద అడుగు వేస్తూ పడిపోబోతూ ఉంటే దశరథ అప్పుడే వచ్చి సుమిత్రని పట్టుకుంటాడు. ఇక అది చూసిన శివనారాయణ దశరథ ఒక్కసారిగా, జోష్న, ఏం చేస్తున్నావు నువ్వు? కన్న తల్లికి బాగోకపోతే ఇలా అయినా నువ్వు ప్రవర్తించేది? అది డాడీ, ఎందుకండి మీరు జోష్న మీద అరుస్తున్నారు? జోష్న కాలు జారి పడిపోబోయింది. మమ్మీ అని అరిచింది. ఆ అరుపుకి నేను వచ్చాను. దానికి జోష్న మీద ఎందుకు మీరు అరుస్తున్నారు? జోష్న, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. సుమిత్ర ప్రాణాలు తీయడానికి నువ్వు ఇదంతా చేస్తున్నావని అర్థమైపోయింది. కార్తిక్ గారు చెప్పింది నిజమే. నీకు క్లైమాక్స్ వచ్చేసిందిలే అని చెప్పేసి దశరథ, నాన్న, జోష్ననేమీ అనద్దు. సుమిత్ర చెప్పింది కదా, జోష్న చూసుకొని ఉండదు. ఏ కూతురైనా తల్లిని ఇలా ఎందుకు చేస్తుంది అని చెప్పేసి సుమిత్రను తీసుకొని దశరథ వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణ ఏంటో ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో అర్థం కాదు అని చెప్పేసి అంటూ ఉంటే పారిజాతం, వస్తే పాపిష్టిదనా, ఇప్పటి వరకు సుమిత్ర నీ కన్న తల్లి కాదు కాబట్టి నువ్వు సుమిత్ర విషయంలో ఎలా రియాక్ట్ అయినా అర్థం ఉంది. కానీ సుమిత్ర దశరథ నీ కన్న తల్లిదండ్రులను తెలిసాక కూడా ఎందుకే నువ్వు సుమిత్రని చంపాలని చూస్తున్నావు? గ్రాని, నేనంతా చూశానే. నువ్వు మెట్ల మీద నూనె పోయటం, కాలు జారి పడిపోయినట్టు నటించడం అంతా నేను చూశాను. ఎందుకే ఇలా చేస్తున్నావు చెప్పవే. అంటే సుమిత్రకి నువ్వు బోన్ మ్యారో ఇవ్వటం నీకు ఇష్టం లేదా? గ్రాని, నీకెంత చెప్పినా అర్థం కదా. నేను సుమిత్ర కూతుర్ని కాదు. అందుకే ఇప్పుడు సుమిత్ర ప్రాణాలు తీయాలని చూశాను. అలాగే నేను నా బోన్ మ్యారో మమ్మీకి మార్చుకోలేదు. నేను దొరికిపోతాను, అందుకే ఇలా చేశాను. నీకు ఇంకా ఏం చెప్పి నేను నా నిజాయితీని నిరూపించుకోవాలి. గ్రాని, ఇప్పుడు నువ్వు మాత్రం నాకు హెల్ప్ చేయగలవు. బావ కొత్తగా ప్లాన్ చేశాడు. బావకి నేనెవరో తెలిసిపోయింది. అవును గ్రాని, నోరు ముయ్యవే. కార్తిక్ గడికి నీ గురించి నిజం తెలిస్తే వాడు అందరి ముందు బయట పెట్టేవాడు. అలాగే ఒకవేళ ఆడు నిజం బయట పెట్టినా నువ్వే సుమిత్ర కూతురివి. ఇక నీకు భయం ఎందుకు? నువ్వు బోన్ మ్యారో ఇవ్వకుండా సుమిత్ర చచ్చిపోతే ఈ ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నావు. నీ గురించి నాకు తెలీదా? నీ పప్పులు నా దగ్గర కాదు అని చెప్పేసి ఇక జ్యోత్స్నను వదిలేసి అక్కడి నుంచి పారిజాతం వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న ఇదంతా చూస్తూ ఉంటే బావ నాకు ఏదో పెద్ద ప్లానే వేసినట్టు అనిపిస్తుంది. ఎలా అయినా సరే నేను ఈ ఇంటి వారసురాలుగా ఉండాలి. ఏదైనా సరే నేను ఈ విషయాన్ని బావ దీపతోనే ముగించేయాలి. ఏం చేయాలి అని చెప్పేసి జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే